పీనట్ బటర్ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసొద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. సింపుల్గా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. 4 బ్రెడ్ సైజులు తీసుకున్నాను. పీనట్ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. పీనట్ బటర్ తీసుకున్నాను, ఒక చిన్న డబ్బా తీసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్లు 4 సైజులు తీసుకొని 2 వైప్స్ పెనం మీద నెయ్యి వేసుకొని లేదా బటర్ వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పీనట్ బటర్ ఉంది కదా, పీనట్ బటర్ మనము మొత్తం బ్రెడ్కు అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని మనము 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోవాలి. నెయ్యి లేదా బటర్ వేసుకొని కాల్చుకోవాలి. అంతే. టేస్టీ పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పీనట్ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. అలాగే లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్తాను. అందరికీ సపోర్ట్ చేసినట్టు నాకు కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి వీడియోసే పెడతాను. ఓకేనా? చాలామంది పెడుతున్నారు, బాగా చేస్తున్నారు, సూపర్ నైస్ అవి పెడుతున్నారు. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. ఒక 50 లైక్ టార్గెట్ నాది. ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుందన్నమాట. మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలతో మేము ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.